వెల్కమ్ బ్యాక్ టు హానియా కార్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది. హోండా బ్రాండ్కి సంబంధించిన కార్ అండి. హోండా జాజ్ టాప్ ఎండ్ వేరియంట్ అండి, విఎక్స్ డీజిల్ వర్షన్. కార్ అయితే మాత్రం సూపర్బ్ కండిషన్లో ఉందండి, ఎక్స్ట్రాడినరీ అన్నమాట. మనకి కేవలం 89,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. అప్ టు డేట్ షోరూమ్ రికార్డ్ అయితే అవైలబుల్లో ఉందండి. లాస్ట్ షోరూమ్కి వెళ్ళి 84,000 కిలోమీటర్ల దగ్గర సర్వీస్ అనేది చేయించుకున్నారు 5th మంత్లో. ఈ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసరికి 2019లో 12వ నెలలో జరిగిందండి. రిజిస్ట్రేషన్ వచ్చేసరికి 2020లో జరిగింది. మనకి ప్లస్ పాయింట్ అన్నమాట. లైఫ్ వచ్చేసరికి అప్ టు 2035 వరకు ఉందండి. ఈ కార్ మనకి కావాలి అనుకునే వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 8008173143. మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరులో హానియా కార్ డెకర్స్ ఎగ్జాక్ట్గా టాటా షోరూమ్కి ఆపోజిట్లో ఉండిద్దండి. ఒకవేళ ఈ కార్ కనుక సేల్ అయిపోతే ఫస్ట్ కామెంట్ హానియా కార్ డెకర్స్ తరపు నుంచి సోల్డ్ అవుట్ అని మెన్షన్ చేయడం జరిగిద్దండి, అది గమనించగలరు. అండ్ మన వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్లో 100% మన ఛానల్ అనేది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ మనం చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసరికి ఐడి టెక్ ఇంజన్ విఎక్స్ టాప్ ఎండ్ వేరియంట్ అన్నమాట. మనకి హైవే మీద 20 నుంచి 24 మైలేజ్ అయితే 100% వస్తుందండి. మీకు హోండాలో అసలు మైలేజ్ పరంగా డీజిల్ వేరియంట్స్లో చూసుకోవాల్సిన అవసరమే లేదన్నమాట. హోండా సిటీలో ఏదైతే ఇంజన్ యూజ్ చేస్తారో సేమ్ ఇంజన్ హోండా జాజ్లో కూడా యూజ్ చేయడం జరిగిందండి. ఇది టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి కంప్లీట్ అన్ని ఫీచర్స్ అనేవి ఈ కార్లో అవైలబుల్లో ఉన్నాయండి. కారు కూడా మీరు ఇక్కడ చూడొచ్చు, ఎక్కడ చిన్న డెంట్ ఎక్కడ స్క్రాచ్ కూడా ఏమీ లేదన్నమాట. దీనికి ఇన్సూరెన్స్ అనేది దాదాపుగా ఒక 5 లక్షల ఐడి వాల్యూతో నెక్స్ట్ ఇయర్ జనవరి 29th వరకు ఉంది. పొల్యూషన్ అవైలబుల్ ఉంది. సో డాక్యుమెంట్స్ పరంగా మనం 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. అండ్ టైర్స్ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూడొచ్చు, టైర్స్ అయితే ఆల్మోస్ట్ అన్ని 4 టైర్లు కూడా సీల్ టైర్లు ఉన్నాయన్నమాట. ఇక్కడ మనం చూడొచ్చండి, బటన్ కూడా 4 టైర్స్ కూడా. అండ్ బానెట్ కావచ్చు, 4 డోర్లు, డిక్కీ ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వలేదండి ఈ కార్కి. ఇది టాప్ ఎండ్ వేరియంట్ కావడం వల్ల మనకి కంప్లీట్గా కీలెస్ ఎంట్రీ వస్తుందండి. కలర్ కూడా చాలా రిచ్ కలర్ అండి, చాలా మెటాలిక్ గ్రే. మీకు ఇక్కడ షైనింగ్ కూడా చూడొచ్చు, ఒరిజినాలిటీ ఉందన్నమాట. కార్ మోడల్కి మోడల్ ఉంది, అలానే లో రీడింగ్ తిరిగిందన్నమాట. టైర్స్ ఉన్నాయి, ఇన్సూరెన్స్ ఉంది, కంప్లీట్ షోరూమ్ రికార్డ్ ఉంది. పర్ఫెక్ట్ వెహికల్ అండి. జాజ్లో చాలా మంది ఇష్టపడే డిజైన్ అన్నమాట ఇది. ఇక్కడ బ్యాక్ చూసుకోవచ్చు, పిల్లర్స్ లాగా వస్తాయన్నమాట టైల్ లైట్స్ అనేవి. డిజైన్ అయితే మాత్రం చాలా రిచ్గా ఉండిద్దండి, చాలామంది ఇష్టపడతారు. మీకు దాదాపుగా ఈ డిజైన్స్ మీకు ఫారెన్ కంట్రీస్లో మనం చూడొచ్చు. జాజ్ అనేది టైప్ ఆఫ్ కార్ అండి, చాలా బాగుండిద్ది అన్నమాట. మనకి ఇక్కడ చూసుకుంటే ఎలై వీల్స్ ఇక్కడ మనం చూడొచ్చు, హోండా లోగోతో ఎలై వీల్స్ ఎక్కడ స్క్రాచెస్ ఏం లేకుండా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. 4 ఎలై వీల్స్ కూడా. అండ్ ఇక్కడ చూసుకుంటే సైడ్ మిర్రర్స్కి మనకి ఇండికేటర్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ ఉండిద్ది, అలానే ఫోల్డబుల్ ఫీచర్స్ కూడా దీనికి ఇస్తారండి.
ఇక్కడ ఫ్రంట్ చూసుకుంటే మనకి కంప్లీట్గా హాలోజన్కి జునాన్ బ్రాండ్కి సంబంధించిన హెడ్ ల్యాంప్స్ అనేవి ఇక్కడ యూజ్ చేశారు. ఫాగ్ ల్యాంప్స్ కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఒకసారి ఇంటీరియర్ చూద్దామండి. ఇది కీలెస్ ఎంట్రీ కావడం వల్ల మనం జస్ట్ పాకెట్లో ఇలా కీ మనం పెట్టుకొని ఇక్కడ నుంచే లాక్ అన్లాక్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ నుంచే లాక్ అయిపోయింది, ఇక్కడ నుంచే అన్లాక్ కూడా అయిపోయింది అన్నమాట. సారీ, కీ అనేది మనం అన్లాక్ చేసి ఉంచాలి ఫస్ట్గానే. ఇక్కడ ఇంటీరియర్ చూసుకుంటే బీచ్ కలర్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సీట్లు కూడా మనకి షోరూమ్ నుంచి రావడం జరిగిందండి, టాప్ అండ్ వేరియంట్ కాబట్టి. 4 పవర్ విండోస్ అనేవి ఇచ్చారు, లాక్ అన్లాక్. ఇది వచ్చేసరికి కంప్లీట్గా సైడ్ మిర్రర్కి సంబంధించిందండి. ఇది మనకి ఎప్పుడైతే ప్రెస్ చేస్తామో ఇగ్నిషన్ ఇచ్చి ఇది వచ్చేసరికి ఫోల్డ్ అవుతాయి అన్నమాట. అది కూడా మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు, డ్రైవర్కి అలానే ప్యాసింజర్కి. అండ్ కంప్లీట్గా స్టీరింగ్ కంట్రోల్స్ అనేవి ఇచ్చారండి. ఇక్కడ చూడొచ్చు, మ్యూజిక్ సిస్టమ్కి సంబంధించింది. అలానే చాలామంది ఇష్టపడే ఫీచర్ అండి, క్రూజ్ కంట్రోల్ అనేది ఇచ్చారు. అండ్ ఈ కారులో మనకి ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ అనేది ఇచ్చారండి, పుష్ స్టార్ట్ అన్నమాట. ఒకసారి ఇంజన్ కూడా స్టార్ట్ చేద్దాం మనం. క్లచ్ ప్రెస్ చేసి సింగిల్ సెల్ఫ్, ఇక్కడ చూడండి, సింగిల్ సెల్ఫ్కి ఇంజన్ స్టార్ట్ అయిపోయింది. మనకి ఇక్కడ చూసుకుంటే 89,000 అనేది రీడింగ్ అంది, కంప్లీట్గా షోరూమ్ రికార్డ్ ఉంది. అండ్ ఇక్కడ డిస్ప్లే కూడా ఇక్కడ మనం చూడొచ్చు, కంప్లీట్గా టచ్ డిస్ప్లే విత్ నావిగేషన్ అనేది కంపెనీ నుంచి ప్రొవైడ్ చేశారు. మ్యూజిక్ అయితే అల్టిమేట్ వస్తుంది. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఉంది, ఏసీ విత్ టచ్ అన్నమాట. ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు, ఏసీ కూడా ఆన్ అయింది. ఏసీ అయితే చిల్లు వస్తుందండి, అసలు మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ కార్ ఒకసారి మనం యాంబిషన్ చూసుకుంటే ఈ కార్ యాంబియంట్ అనేది ఒకసారి మనం చూద్దాం. కార్ యాంబియంట్ అనేది చాలా రిచ్గా ఉందండి, బీచ్ కలర్ ఇచ్చారు కాబట్టి. ఇక్కడ మనం చూడొచ్చు, చాలా నీట్గా మెయింటైన్ చేశారు. నేనైతే ఈ కార్ డ్రైవ్ చేశానండి, ఒకసారి బానెట్ కూడా లిఫ్ట్ చేసి చూపిస్తాను. చాలా నీట్గా మెయింటైన్ చేశారండి. ఇక్కడ మనం చూడొచ్చు యాప్రాన్స్, ఇంజన్ అండి. ఇంజన్ మీద ఒక చిన్న మచ్చ కూడా ఏం లేదన్నమాట, అంత నీట్గా మెయింటైన్ చేశారు. ఇంజన్, సస్పెన్షన్, ఏసీ, టైర్ కండిషన్, డాక్యుమెంట్స్ పరంగా అసలు మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. కార్ అంత పర్ఫెక్ట్ కండిషన్లో ఉందండి. ఎవరికైనా కార్ కావాలి అనుకుంటే వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వండి. మంచి కార్ అండి, డీజిల్ వేరియంట్లో ఐడి టెక్ ఇంజన్. ఒకసారి మీరు గూగుల్లో అయినా సెర్చ్ చేయండి, పర్ఫెక్ట్ వెహికల్ అన్నమాట. ఇక్కడ నుంచి మనం డిక్కీ
బూట్ స్పేస్ కూడా మనం చూడొచ్చు. దాదాపుగా ఒక 350 లీటర్స్ బూట్ స్పేస్ అనేది ఉండిద్ది. చాలా మంచి కార్ అండి. మీకు హ్యాచ్ బ్యాక్ కాదు, అలా అని ఎస్యూవి సెగ్మెంట్ కాదు, కానీ కార్ అయితే మాత్రం కాంపాక్ట్ ఎస్యూవి లాగా ఉండిద్ది. చాలా చాలా బాగుండిద్ది అన్నమాట. మీకు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే పికప్ అయితే అల్టిమేట్ ఉండిద్దండి. 120-130 వెళ్ళినా సరే మీకు జర్క్ లేదు. కారు మంచి కండిషన్లో ఉందన్నమాట కార్. ఈ కార్ మనం 6,90,000కి ఆఫర్ చేస్తున్నామండి. 6,90,000 రూపాయలకి 2019 మ్యానుఫ్యాక్చరింగ్, 2020లో రిజిస్ట్రేషన్ అయిన కార్, కేవలం 89,000 తిరిగిన ఐడి టెక్ ఇంజన్ అన్నమాట. కార్ చాలా బాగుండిద్దండి. మీరు లైవ్లో రండి, 100% ఇష్టపడతారు. థ్యాంక్ యూ సో మచ్.